చిట్టి తల్లి, ఈ అమ్మని క్షమిస్తావు కదూ? కాపాడాల్సిన అమ్మాయి పామై కాటేస్తున్నాను. నేను చేసే ఈ పనికి నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. అయ్యో భగవంతుడా, ఎందుకయ్యా నన్ను ఇలాంటి పరిస్థితుల్లో పడేశావు? అలా గుండె పగిలే బాధతో ఆ తల్లి తన ముక్కు పచ్చలారని 6 నెలల పాపను సముద్రంలో వదిలేసింది. అయ్యో, ఈ పసిపాప ఏడుపు ఎక్కడి నుంచి వినిపిస్తుంది? అరే, ఇంత పాపం ఎవరు చేశారు? ఈ చిన్నారిని ఎవరు ఈ తుఫానులో వదిలేశారు? అలా నీరజ జలకన్య చిన్నారి పాపను కాపాడి తనతో పాటుగా తన ఇంటికి తీసుకుని వెళ్ళి అల్లారు ముద్దగా పెంచుకోసాగింది. ఇంకొంచెం తిను తల్లి, నా బంగారు తల్లివి కదా, ఇంకొక్క ముద్ద. ఇద్దరూ కూడా పేగుబంధం లేకపోయినప్పటికీ ప్రేమ బంధంతో ఎంతో ఆనందంగా జీవించసాగారు. రోజులు గడవసాగాయి. నీరజ జలకన్య ఆ పాపకు సోఫియా అని పేరు పెట్టుకుంది. తనకున్న మాయాశక్తులను ఉపయోగించి సోఫియాకు ఒక మాయా జలకన్య డ్రెస్ను తయారు చేసింది. వావ్, ఈ డ్రెస్ చాలా బాగుంది అమ్మా. ఇప్పుడు నేను కూడా నా మిగతా మిత్రులతో కలిసి సముద్రంలో ప్రయాణం చేయొచ్చు, ఈత కొట్టచ్చు. హే భలే భలే, మా మంచి అమ్మ. సోఫియా తన మిగతా మిత్రులతో కలిసి సముద్రంలో ఈత కొడుతూ ఉండగా సోఫియా మిత్రులు సోఫియాను తను నిజమైన జలకన్య కాదు అని, తను ఒక మనిషికి పుట్టిన పాప అని ఏడిపించసాగారు. అమ్మా, ఇదంతా నిజమేనా? నాకు ఇప్పుడే చెప్పు. అవును తల్లి, నువ్వు నా కడుపున పుట్టలేదు. అయితే ఏంటి? నేను నిన్ను 6 నెలల పాపగా ఉన్నప్పటి నుంచి నా కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంటున్నాను. అంటే నా కన్న తల్లి నన్ను సముద్రంలో వదిలేసిందా అమ్మా? అలా అనకమ్మా. అలా ఎవరు చేసినప్పటికీ నువ్వు నా జీవితంలో ఒక అనుకోని అద్భుతమైన వరంలా దొరికావు. ఒకరోజు సోఫియా సముద్రంలో చేపలతో పాటు ఆడుకుంటూ ఉండగా సముద్రంలో ఒక చిన్న బాబు ఏడుపు వినిపిస్తుంది. వెంటనే సోఫియా ఆ అరుపులు ఎక్కడి నుంచి వచ్చాయో అని వెతుకుతూ ఉంటుంది. సోఫియాకు సముద్రంలో ఒక చిన్న బాబు కనిపిస్తాడు. వెంటనే సోఫియా అక్కడకు వెళ్ళి ఆ అబ్బాయిని కాపాడుతుంది. తీరానికి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఒక మహిళ ఏడుస్తూ నిలబడి ఉంటుంది. సోఫియా ఆ బాబును తన అమ్మకు అప్పగిస్తుంది. బాబు, నా బంగారు తండ్రి, నువ్వు బాగానే ఉన్నావా? నువ్వు ఎవరు తల్లి? కోల్పోయాను అనుకున్న నా బాబును నాకు తిరిగి దేవతలాగా తిరిగి తీసుకుని వచ్చావు. నీకు కోటి కోటి ధన్యవాదాలు. ఒక్క నిమిషం, నిన్ను ఎక్కడో చూసినట్లుగా ఉంది. తల్లి, అది నువ్వేనా? 10 సంవత్సరాల ముందు ఈ దౌర్భాగ్యరాలు నిన్ను ఈ సముద్రంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను క్షమిస్తావా? నన్ను క్షమించి నాతో పాటు మన ఇంటికి రామ్మా. 10 సంవత్సరాల ముందు ఏం జరిగినా ఇప్పుడు నా తల్లిని వదిలి నేను రాలేను. నన్ను క్షమించండి. నా నీరజ తల్లికి నేనంటే ప్రాణం. నన్ను విడిచిపెట్టి తాను ఉండలేదు. నేను అంతే. దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి సోఫియా నీరజ దగ్గరకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ దూరంగా గమనిస్తున్న నీరజ, సోఫియా చిట్టి తల్లి, ఎన్ని సంవత్సరాల తరువాత నీ నిజమైన తల్లి వద్దకు వెళ్ళే అవకాశం నీకు వచ్చింది. వెళ్ళు తల్లి, అదే నీ నిజమైన ప్రపంచం. ఏంటమ్మా అంటే నువ్వు కూడా నన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నావా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వే నా ప్రపంచం అమ్మా. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. కన్న ప్రేమ చాలా గొప్పది, కానీ ఎటువంటి స్వార్థం లేకుండా తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్న పెంచిన ప్రేమ కూడా చాలా గొప్పది. అంతులేని నీలం అలల కింద అసాధారణమైన శక్తి కలిగిన సారా అనే జలకన్య నివసిస్తూ ఉండేది. ఆమె యొక్క తేజోవంతమైన చర్మం ఉదయం సూర్యుడి కిరణాలు నీటిపై పడి ప్రతిబింబించినట్లుగా మెరిసిపోతూ ఉంటాయి. మరియు ఆమె పచ్చని కళ్ళు సముద్రం యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. నీటిని నియంత్రించగల అరుదైన సామర్థ్యంతో జన్మించిన ఆమె సముద్ర సమతుల్యతను రక్షించే సంరక్షకురాలుగా ఉంటుంది. ఒకరోజు సాయంత్రం ఆమె ఉపరితలానికి సమీపంగా సంచరిస్తూ ఉండగా సముద్ర ప్రవాహాలలో అసహజమైన అల్లకల్లోలం కనిపిస్తుంది. నీరు తీవ్రంగా తిరుగుతూ ఒక పెద్ద తిరుగుబాటును సృష్టిస్తుంది. సముద్రంలో ప్రవహించే ఓడలు కూడా అటు ఇటు పడిపోతూ ఉంటాయి. ఓడలలో ఉన్న మత్స్యకారులు పడవలను గట్టిగా పట్టుకొని భయపడుతూ ఉంటారు.
సారా తనకున్న అద్భుతమైన శక్తులను ఉపయోగించి తుఫానును ప్రశాంతింపచేస్తుంది. ఓడలన్నీ స్థిరపడతాయి మరియు మత్స్యకారులు సురక్షితంగా ఉంటారు. సారా ఊపిరి పీల్చుకుంటుంది, కానీ అది తాత్కాలికమే. ఆమె తిరుగుబాటులో ఏదో గాఢమైన దాన్ని, అసహజమైన దాన్ని అనుభవిస్తుంది. సముద్రం కారణం లేకుండా ఆగ్రహించదు మరియు ఈ తుఫాను కనిపించని శక్తిచే సృష్టించబడి ఉంటుంది. నిజాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని సారా నిర్ణయించుకుంటుంది. సముద్రం లోతుల్లోకి ప్రవేశిస్తుంది. సారాకు సముద్ర భూగర్భంలో ఒక అద్భుతమైన ఓడ కనిపిస్తుంది. అక్కడ ఎవ్వరూ ఎప్పుడూ చూడని మాయా ముత్యాలు, బంగారు గొలుసులు ఎన్నో ఉంటాయి. వాటితో పాటుగా ఒక ముత్యాల గొలుసులతో బంధించబడిన ఒక పురాతన ప్రాణి ఉండేది. అది బంగారు కళ్ళతో ప్రకాశిస్తూ ఉంటుంది. టక్కున నిద్ర లేచిన ఆ డ్రాగన్, ఇక్కడికి ఎవరు వచ్చారు, నా నిద్రని ఎవరు భంగించారు అని గట్టిగా గర్జిస్తుంది. నేను సారా, సముద్రం యొక్క గార్డియన్. సముద్ర ముత్యాలను భంగం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తిని నిలిపివేయడానికి వచ్చాను అని చెప్పింది. ఆ డ్రాగన్ ఆమెను చూసి ఆమె సముద్రం యొక్క గార్డియన్ అని తెలుసుకొని కోపాన్ని తగ్గించుకుంది. సారా యొక్క హృదయం వేగంగా కొట్టుకుంటుంది. డ్రాగన్, అది నువ్వేనా? సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది నువ్వేనా అని అడుగుతుంది. డ్రాగన్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, అవును సారా, అలా చేసింది నేనే, కానీ అది నా ఇష్ట ప్రకారం జరగలేదు. చూసావుగా, నన్ను ఈ గొలుసులన్నీ గట్టిగా చుట్టుముట్టి కట్టేశారు. ఈ గొలుసుల నుంచి నన్ను నేను తప్పించుకునే ప్రయత్నంలో సముద్రంలో ఈ అల్లకల్లోలాలన్నీ సృష్టించబడుతున్నాయి. సారా డ్రాగన్కు దగ్గరగా వెళ్ళి ఆ ముత్యాల గొలుసులను పరిశీలించింది. అవి ఒక చీకటి శక్తితో స్పందిస్తున్నాయి. ఆ ప్రాణిని సముద్రపు లోతుల్లో నిర్బంధిస్తున్నాయి. ఆమె ఒక్కటే వాటిని విప్పడం సులభం కాదని తెలుసుకుంది. తనకున్న శక్తులను ఇంకా పెంచుకోవడానికి సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తుంది సారా. అక్కడ ఒక అద్భుతమైన సముద్ర దేవతను కలిసి జరిగిందంతా చెప్తుంది. జరిగిందంతా విన్న సముద్ర దేవత సారాకు ఆ డ్రాగన్ని విడిపించడానికి అవసరమైన శక్తులన్నీ ఇస్తుంది. సారా వెంటనే తిరిగి ఆ డ్రాగన్ వద్దకు ప్రయాణిస్తుంది. పొరపాటున ఆ డ్రాగన్ దుర్బుద్ధి కలిగి ఉంటే అప్పుడు ఈ సముద్రం మొత్తానికి ప్రమాదకరం. అందుకనే సారా మొదట డ్రాగన్ను కలిసి, డ్రాగన్, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? నిన్ను ఎందుకని వీళ్ళు బంధించారు అని అడుగుతుంది. అప్పుడు సారా మాటలు విన్న డ్రాగన్, సారా, నేను ఒకప్పుడు ఈ సముద్ర గర్భంలో సంరక్షకుడిగా ఉండేదాన్ని. కానీ ఇక్కడకు వచ్చిన ఒక తంత్రజ్ఞులు నా శక్తిని చూసి భయపడ్డారు. వారు నన్ను మోసగించి నన్ను ఈ గొలుసులతో కట్టివేశారు. డ్రాగన్ మాటలు విన్న సారా డ్రాగన్ చెడ్డవాడు కాదని, సముద్ర సంరక్షకుడు అని తెలుసుకొని ఆ డ్రాగన్ను విడుదల చేస్తుంది. సారా తన శక్తి మొత్తం ఉపయోగించి సముద్ర దేవత ద్వారా వచ్చిన కొత్త శక్తులను కూడా ఉపయోగించి ఆ ముత్యాల గొలుసుల నుంచి డ్రాగన్ను విడుదల చేసింది. డ్రాగన్ సారాను చూసి, సారా, నీ మనసు చాలా మంచిది. నీ సహాయానికి నేను ఎప్పటికీ రుణపడిపోయి ఉన్నాను. మనిద్దరం కలిసి ఈ సముద్రాన్ని సంరక్షిద్దాము. మనం కోల్పోయిన దాన్ని పునరుద్ధరిద్దాం అని అడుగుతుంది సారా. డ్రాగన్ ఒక శక్తివంతమైన పిలుపునిచ్చాడు. అది లోతైన సముద్రం అంతటా మారుమ్రోగింది. సముద్ర జంతువులు స్పందించాయి. తమ ప్రాచీన సంరక్షకుడు తిరిగి వచ్చాడని ఎంతో సంతోషించాయి. సారా యొక్క మార్గనిర్దేశకత్వంలో డ్రాగన్ సముద్ర సమతుల్యతను కాపాడేందుకు ప్రయాణం కొనసాగించాడు. ఆమె ఉపరితలానికి ఈత కొడుతూ నీళ్లు ప్రశాంతంగా మారడం చూడగా ఆమె సరైన ఎంపిక చేసుకుందని తెలుసుకుంది. సముద్రం యొక్క గార్డియన్గా సారా తన కర్తవ్యాన్ని ఎంతో సామర్థ్యంతో నిర్వర్తిస్తుంది. సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది. చిన్న చిన్న అలలు మృదువుగా తాకుతూ నీటి లోతుల్లో జీవాలను ఒడిసి పట్టుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. కొన్ని రోజులుగా విపరీతమైన తుఫానులు సముద్రాన్ని కుదిపేస్తున్నాయి. ఓడలు మునిగిపోతున్నాయి. చేపలు భయంతో పారిపోతున్నాయి మరియు గాలులు సముద్రాన్ని శాసిస్తున్నాయి. నీరు నల్లగా మారిపోయింది. మెరుపులు ఆకాశాన్ని చీల్చేస్తున్నాయి. సముద్రం యొక్క గార్డియన్ అయిన సారా ఇది సహజమైన తుఫాను కాదు అని ఆమె తెలుసుకుంది. ఆమె ఈ తిరుగుబాటుకు కారణం తెలుసుకోవడానికి సముద్ర భూగర్భంలోకి ప్రయాణించింది. అక్కడ సముద్ర మధ్యలో ఒక వ్యక్తి పెద్ద రాతిపైన నిలబడి ఉన్నాడు. అతను సాధారణ మనిషి కాదు. అతని చేతులు గాలిలో లేపి ఏదో మంత్రప్రయోగాన్ని చేస్తున్నాయి. అతని కళ్ళు మెరుపుల్లా మెరిసిపోతున్నాయి. అతను ఎవరో కాదు, అతనే తుఫానుల యొక్క ప్రభువు.
సారా ఒక్కటే ఆ తుఫానుల ప్రభువుని ఎదుర్కోవడం అంత సులభం కాదు అని సారా మొదటిగా సముద్రంలో ఉన్న పెద్దలను కలుస్తుంది. వారు ఒక పురాతన కథ చెప్తారు. ఒకప్పుడు కాయల్ అనే మత్స్యకన్యల యువరాజు ఉండేవాడు. అతడు తన ప్రజలను కాపాడటానికి దేవతలను ప్రార్థించేవాడు. మానవులు సముద్రాన్ని నాశనం చేస్తున్నప్పుడు అతను దేవతలను రక్షణ కోరాడు. కానీ దేవతలు స్పందించలేదు. అందుకే అతను తుఫాను శక్తిని సొంతంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆకాశంలోని మెరుపుల శక్తిని దొంగిలించాడు. తుఫానులను తనదిగా చేసుకున్నాడు. కానీ దేవతలు కోపంతో అతని శక్తిని లాక్కొని అతన్ని భూమిపై ఒంటరిగా విడిచిపెట్టేశారు. అతనికి ఉన్న శాపం కారణంగా తుఫానులు అతన్ని వదలవు, ఎప్పుడూ అతని వెంటే తిరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు తను తిరిగి ఎలా వచ్చాడు, తనకి ఉన్న శాపం ఎలా తొలగిపోయింది అని సముద్రంలోని పెద్దలందరూ ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ మొత్తం కథను విన్న సారా చాలా ఆశ్చర్యపోతుంది. ఎలాగైనా సరే ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలని సారా ప్రయాణం మొదలు పెడుతుంది. సారా వెంటనే కాయల్ వద్దకు బయలుదేరుతుంది. కాయల్ ఒక బలమైన ప్రభువులాగా కనిపిస్తాడు. అతని కళ్ళల్లో తుఫాను మంటలు పెరుగుతూ ఉంటాయి. ఏంటి సారా ఇలాగొచ్చావు, నీ సముద్రం మునిగిపోతుంది అని భయంగా ఉందా అని చిన్నగా నవ్వాడు. సారా చాలా కోపంగా ఆ తుఫానుల ప్రభువును చూసింది. ఈ తుఫానులన్నీ నీ శక్తి కారణంగానే సృష్టిస్తున్నావు. దీనిని ఇక్కడే నిలిపివేయి, లేదంటే నువ్వు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాయల్ అని చెప్తుంది సారా. వెంటనే కాయల్, సారా ఇది నా శక్తి కాదు, దీన్ని ఇప్పుడు నేను కూడా నియంత్రించలేను, నేనే ఒకరి ఆధీనంలో ఉన్నాను అని అంటాడు. సారా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అవునా, ఇప్పుడు నీవు కాకుంటే ఇంకెవరు దీనిని నియంత్రిస్తున్నారు, వెంటనే నాకు చెప్పు. కాయల్ సమాధానం చెప్పేలోపే సముద్రం ఒక్కసారిగా ఎగసిపడింది. సముద్రం మధ్యలో ఒక భారీ నీటి ఆకారం పైకి లేచింది. అది ఒక పురాతన తుఫాను దేవుడు. అతని చేతులు తుఫానులతో నిండి ఉన్నాయి. అతని గొంతులో ఉరుములు మారుమ్రోగుతున్నాయి. తన శక్తితో కాయల్ను తన ఆధీనంలోకి ఉంచుకున్నాడు. సారా అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. కాయల్ నిజంగా ఈ రాక్షసుడికి బానిసలాగా మారిపోయాడు. కాయల్ గట్టిగా కేక పెట్టాడు, నేను నీ బానిసని కాదు, తుఫాను ఆపడం నా వల్ల కాదు, కానీ సారా అది నీ వల్ల అవుతుంది. కానివ్వు, వెంటనే నీ శక్తిని ఉపయోగించి నా శక్తులన్నిటినీ క్షీణింపచేయు, అప్పుడే నువ్వు ఈ తుఫానును ఆపగలవు. సారా కంగారు పడింది. ఏంటి కాయల్ నువ్వు అంటున్నది? ఇప్పుడు నేను ఈ శక్తులన్నీ తీసివేసుకుంటే తర్వాత నువ్వు ఎలా బ్రతుకుతావు? పర్వాలేదు సారా, నాకు ఏమైనా సరే పర్వాలేదు, కానీ సముద్రం మాత్రం బ్రతకాలి, సముద్రం ప్రశాంతంగా ఉండాలి. తుఫానులన్నీ వస్తూ ఉండగా ఆమె ఒక పురాతన మాయా శక్తిని ఉపయోగించి కాయల్ శరీరంలో ఉన్న వారి శక్తులన్నింటినీ నశింపచేసింది. వెంటనే పురాతన రాక్షసుడు ఇవన్నీ చూసి గట్టిగా అరిచాడు, లేదు, ఇలా జరగకూడదు, ఇది నా ప్రణాళికకు విరుద్ధంగా జరుగుతుంది, వెంటనే ఆపివేయి సారా అని గట్టిగా అరుస్తారు. కానీ సారా అతని మాటలు పట్టించుకోకుండా కాయల్ యొక్క శక్తులన్నింటినీ నశింపచేస్తుంది. వెంటనే సముద్రం మొత్తం ప్రశాంతంగా మారిపోతుంది. కాయల్ శక్తిహీనుడైపోతాడు. కాయల్ నీటిలో తేలిపోతూ గాఢ నిద్రలో ఉన్నట్టుగా కనపడతాడు. అతని కళ్ళు నెమ్మదిగా తెరుచుకోసాగాయి. సారా చిరునవ్వుతో, ఇప్పుడు సముద్రాన్ని కాపాడటానికి నీ సహాయం కావాలి కాయల్. ఆ రోజు నుంచి కాయల్ ఒక తుఫాను ప్రభువు, సముద్ర సంరక్షకుడిగా మారాడు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ సారా సముద్రం పైన తనకున్న బాధ్యతను ఎప్పటికీ వదిలిపెట్టలేదు.